సునాదస్వరము డిసెంబర్ 23. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనం. ప్రభుదూత మరియను దర్శించి యేసు ప్రభు జన్మము గురించి జరగబోయే కార్యాలు వివరించినప్పుడు, నేను పురుషుని ఎరగని దాన్ని, ఇది ఎలా సాధ్యమన్నప్పుడు, అది పరిశుద్ధాత్ముని కార్యమని చెప్తూ, నీ బంధువురాలైన ఎలిజబెతు వృద్ధాప్యములో గర్భము ధరించింది, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానిదని ఆమెతో చెప్పెను. అప్పుడు మరియ ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగాక అని దేవుని చిత్తమునకు లోబడింది. మరి దేవుడు మనల్ని బలపరచడానికి కొరకు ఎన్నో విషయాలు మనకు వివరిస్తాడు. మరి ఎలిజబెతును మరియకు జ్ఞాపకం చేశాడు. మరి ఆమె జీవితంలో చేసిన అద్భుత కార్యాన్ని చూపించాడు. ఒక సూచన చూపించాడు. మరి ఆమె వృద్ధాప్యములో గర్భము ధరించింది. దేవునికి అసాధ్యమైంది లేదని చెప్పినప్పుడు మరియ దేవుని చిత్తమునకు లోబడింది. మరి దేవుడు మనకి ఏ దర్శనం ఇచ్చినా, వాగ్దానం ఇచ్చినా మనల్ని బలపరుస్తాడు, సూచనలు ఇస్తాడు. ఇతరుల జీవితంలో జరిగిన కార్యాలను బట్టి మనము నమ్మి విశ్వసించి దేవుని వెంబడించుటకు కృపనిస్తాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చదివినప్పుడు, ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టునని రాయబడి ఉంది. దేవుడు ముందుగానే బయలుపరిచాడు కన్యక గర్భము ధరిస్తుందని. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకము కానిరదు. దేవుడు ప్రతిదీ కూడా నెరవేర్చే దేవుడు. ఆయనకు అసాధ్యమైంది లేదు. కన్యక గర్భము ధరించే విషయంలో కావచ్చు, వృద్ధాప్యమందు ఎలిజబెతు సంతానం పొందడం విషయంలో కావచ్చు, ఆయన ఎవరికి ఏ వాగ్దానం ఇచ్చినా తప్పక ఆయా సమయంలో నెరవేరుస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, మనకు దేవుడే మాట చెప్పినా, దర్శనం ఇచ్చినా, ఏ పని అప్పగించినా తప్పక నెరవేర్చే దేవుడు. ఆయనకు అసాధ్యమైంది లేదు. మరియను ఏ విధంగా బలపరిచాడో, ఎలిజబెతును జ్ఞాపకం చేసి బలపరిచి ప్రోత్సహించాడు. అదేవిధంగా మనల్ని బలపరిచే దేవుడు. మన చుట్టూ ఆయన సూచనలు చూపిస్తాడు. ఆయన నమ్మి విశ్వసించి ముందు కృపనిస్తాడు. కాబట్టి విశ్వాసంతో మనం మరియవలె ఆయన చిత్తమునకు లోబడి ఆయన కొరకు సాక్షిగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవా, ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. దేవా, మీరు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకము కానిదని మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. ప్రతి ఒక్కరి జీవితంలో మీరు చెప్పిన ప్రతి మాట నెరవేర్చి మీరు మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.